కట్టెదురా వైకుంఠము కాణ చైనకొండ పెట్టెరాయ మహిమనే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. కలియుగనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ తిరుమలలో వేయించేసి ఉన్నారు. ఆ స్వామి దర్శనం కోసం నడక మార్గంలో స్వామిని చేరుకుని దర్శనం చేసుకుంటున్న నిజ భక్తులు వీరు. 3555 మెట్లని భక్తితో విశ్వాసంతో ఎక్కుతున్నటువంటి ఈ జనం తమ కోరికలు తీరాలి, తమ కుటుంబాలకి సుఖాలు అందజేయాలంటూ ఆ తిరుమల నాథుణ్ణి వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ మెట్లెక్కుతున్నారు. గోవింద గోవింద అనుకుంటూ వీళ్ళు స్వామి దర్శనం కోసం ఎక్కుతున్నటువంటి కాలిబాట భక్తులు. అసలు నిజ భక్తులు వీరే. అనేక భయప్రయాసలు ఓడ్చి స్వామి దర్శనం కోసం వస్తున్నారు. మనమంతా కార్లలో, జీపులలో, ఏసీ కార్లలో వస్తుంటాం, కానీ ఈ స్వామి దర్శనం కోసం ఈ భక్తులంతా కూడా నడక మార్గంలో వచ్చి స్వామిని చేరుకుంటున్నారు. ఈ కలియుగంలో స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయి అంటారు. ఇది తిరుమలలోని క్రింది దారి. మీకు తెలుసు అనుకుంటా, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య హయాంలో బ్రిటిష్ కంపెనీ ఇక్కడ ఈ రోడ్డుని నిర్మించింది. ఇది ఈనాటికి కూడా చెక్కు చెదరనటువంటి రోడ్డు. ఈ శిలాతోరణం చూడండి, ఇది ఈ తిరుపతిలో ప్రధానమైనది. బ్రిటిష్ కంపెనీ ఇప్పుడు మనం చూసిన శిలాతోరణం దగ్గర బ్రిటిష్ కంపెనీ ఈ బ్రిడ్జి నిర్మించిన ఆ కంపెనీ పేరు రాసుకొని ఉన్నది. ఎప్పుడు ఈ బ్రిడ్జి పెట్టినా కూడా, బోర్డు పెట్టినా కూడా ఆ బోర్డు విరిగిపోతుంది గాలికి. కనీసం 10-15 సార్లు ఇక్కడ ఈ తోరణం ముందు బ్రిటిష్ కంపెనీ పేరు పెడితే అది విరిగిపోతే బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారట. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ కదా, ఆయన చెప్పాట, ఈ కొండ స్వామిది, స్వామి యొక్క ఆశీస్సులతోనే మన కంపెనీ కూడా ఇక్కడ పనిచేసింది. ఇంత గొప్ప కొండని 7 పర్వతాలని తొలిచి మనం రోడ్డు వేశాము. అదంతా ఇక్కడ లార్డ్ వెంకటేశ్వర కృప అని చెప్తే ఆ బోర్డు ఆ రోజు తీసేశారు. ఇప్పటి వరకు మనం చూసిన ఆ తోరణం తిరువేంకటనాథుని యొక్క పేరు మీదనే ఉన్నది. ఇది తిరుమలలోని కొత్త విషయం. ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంతా కూడా జంతుజాలాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం 7వ మైల్ రాయి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ హనుమ మనకు దర్శనం ఇస్తాడు. ఇదంతా కూడా థిక్ ఫారెస్ట్. నమో వెంకటేశాయ.